హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు భావిక చేష్విక. ఈరోజు మన వీడియోలో అటుకులతో ఈజీగా టేస్టీగా ఒక స్వీట్ అయితే చూపిస్తానండి. ఇవి మనం లడ్డూలైనా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా తినేసేయచ్చు. నేనైతే రెండు విధాలుగా చూపిస్తాను. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. దానిలోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 6 అయితే తీసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఆ నెయ్యిలోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురిమి వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ఈ ప్రాసెస్, లేకపోతే కొబ్బరి కలర్ చేంజ్ అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా మారిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అవగానే చూసారు కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం దీనిలోకి కొంచెం లావు అటుకులు అయితే తీసుకుంటున్నామండి. దీనిలో తెల్లగా పౌడర్లా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలోకి నేను కొంచెం తక్కువగా 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి. మీరైతే స్వీట్ ఎక్కువ తింటే ఫుల్గా తీసుకోండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పోసుకొని మొత్తం బెల్లం అంతా కరగనివ్వాలి. ఇది పాకం అయితే ఏమీ రావక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. అది పక్కన కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బాండీ పెట్టుకుని దానిలోకి నెయ్యి అయితే నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఈ రెసిపీలోకి అయితే నెయ్యి అయితే ఎక్కువే పడుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అటుకులను కూడా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవైతే క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు దీనిలోకి మనం చూసారు కదా, ఇలా నలిగిపోయేలాగా క్రిస్పీగా రావాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీనిలోకి మనం బెల్లం కరిగి పెట్టుకున్నాం కదా వాటర్, అవి మొత్తం ఒకసారి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ కూడా మనం దానిలో అయితే ఇప్పుడు పోసుకోవాలి. చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుకున్న తర్వాత బెల్లం కరగబెట్టుకొని అవి వడగొట్టుకున్న వాటర్ని దీనిలో పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దగ్గర పడుతూ ఉంది. ఇలానే మనం తిప్పుకుంటూ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గరకు అయితే పడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను 2 ఇలాచి నలగొట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి నేను 1 స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. అలానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఇలా అంతా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం చూపిస్తున్నారు కదా, ఇలా అయితే నార్మల్గా ఇలా అయినా తినేసేయచ్చు అండి. ఇలా ప్లేట్లో వేసుకొని స్పూన్తో తినేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా తినేసేయచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. లేదు ఇలా కాకపోయినా కూడా మనం మామూలుగా వీటిని ఇలా తినొచ్చు, లేదంటే నేను చూపిస్తున్న విధంగా దీన్ని మనం ఉండల్లా అయినా చేసుకోవచ్చు అండి. కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, అదే విధంగా వీటిని కూడా చూపిస్తున్నాను కదా, ఇలా ఉండలు చేసుకుని అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఉండల్లా చుట్టుకొని కూడా తీసుకుని తినొచ్చు అన్నమాట. ఇది 2 డేస్ వరకు అయితే స్టోర్గా చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూసి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.